హాయ్, మీ హాయ్ పేరు? సువర్ణ. సువర్ణనా? ఈరోజు ఏంటన్నా తెలుసా? ఉమెన్స్ డే. ఆ, ఏంటంటే ఉమెన్స్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంది? మా అమ్మ. మీ అమ్మ అంతే, నీకెవరు గుర్తురాదా? అంతే. అంతేనా? మామూలుగా ఇంకో చిన్న క్వశ్చన్, మామూలుగా పెళ్ళి అయితేనే ఉమెన్స్ అంటారు, లేదంటే అమ్మాయి అయితే ఉమెన్ అంటారు? పెళ్ళైతేనే ఉమెన్. పెళ్ళి అయితేనే ఉమెన్ కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు ఉమెన్ అనగానే ఫస్ట్ మీ అమ్మ గుర్తొచ్చారు కదా, దానికి రీజన్? ఇంకా పెళ్ళైన తర్వాత కదా మమ్మల్ని కన్నీ పెంచి ఇదంతా చేసింది. మీకోసం స్ట్రగుల్ పడిన ఏదైనా మీకోసం అన్నీ ఆమె కదా చేసింది. ఇప్పుడు మీ అమ్మకి డైరెక్ట్గా చెప్పలేంది ఏదైనా చెప్పాలనుకున్నారా మా ద్వారా? ఎప్పటికీ నేను తోడుంటాను అని. లైఫ్లో ఎన్ని జరిగినా సరే, మీ అమ్మ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? పెదవే పలికిన మాట. ఒక లైన్ పాడొచ్చు కదా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ. అబ్బా, సూపర్ వాడేశారు. ఏంది మీరు మామూలుగా ఎక్కడైనా పాడతారా ఏంది? లేదు లేదు. ఇంట్రెస్టా? సింగర్ పాడినట్టు పాడేశారు. థ్యాంక్ యూ. మీ మమ్మీ పేరు ఏమన్నారు? బుజ్జమ్మ. బుజ్జమ్మ గారికి హ్యాపీ ఉమెన్స్ డే. ఇంతకీ మీకు చెప్పొచ్చా చెప్పకూడదా ఉమెన్స్ డే? చెప్పండి. చెప్పచ్చు. మీ పేరు? సువర్ణ. సువర్ణకి హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? సుప్రియ. సుప్రియానా? ఈరోజు ఏంటో తెలుసా మీకు? ఉమెన్స్ డే. ఉమెన్స్ డే. నేను చెప్తే తెలిసింది కదా, నేనే చెప్పండి కదా. ఇప్పుడు ఉమెన్స్ డే అంటే ప్రత్యేకంగా ఎవరెవరికి సంబంధించింది ఐడియా ఉందా? యా, గర్ల్స్కి, ఉమెన్కి. ఇప్పుడు మీ లైఫ్లో కూడా మీకు ఉమెన్స్ డే అంటే ఇప్పుడు మీరు లేకపోతే అటు సైడే వస్తుంది, మీరు ఎవరికి డెడికేట్ చేస్తారు ఈ ఉమెన్స్ డే చెప్పాలనుకుంటే ఫస్ట్ ఎవరికి చెప్తారు? మా మామ్కే చెప్తాను. తర్వాత మా మామ్కి, మా సిస్టర్కి, మా కజిన్కి. సరే, వాళ్ళ ముగ్గురులో ఇప్పుడు ఉమెన్స్ డే అనగానే వాళ్ళ ముగ్గురే గుర్తొచ్చారు కదా, మీకు ప్రత్యేకమైన రీజన్ ఏదైనా ఉందా? ఎస్, మా మమ్మీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది మీకోసం. ఎస్, అంటే నేను ఎప్పుడు చూడలేదు తను క్విట్ చేయడము ఏదైనా, కానీ షీ వాజ్ లైక్ ఎ ఫైటర్ అనమాట. సో నాకు మా మమ్మీ చాలా గ్రేట్ అనిపిస్తుంది. నెక్స్ట్ మీ కజిన్, మా చెల్లి. మీ చెల్లి కూడా మీకోసం ఏమైనా యుద్ధాలు చేసింది? యుద్ధాలు కాదు, లైక్ మేము షేర్ చేసుకునే బాండ్ కానీ, లైక్ ప్రతి దానికి నాకు ఇప్పుడు ఏదైనా వస్తే లైక్ లోగా ఉన్నప్పుడు కానీ ఫస్ట్ మా చెల్లె గుర్తొస్తుంది. మామూలుగా అయితే అందరి దగ్గర చెల్లింటే మే నువ్వు టీమేనా, డబ్బులు నాకు ఇచ్చే, మే అప్రా ఇచ్చే అంటారు, అట్లా ఉంటుందా? లేదు, అసలు మేము కొట్టుకున్నా కూడా అసలు అది టైం ఇవ్వలేదని కొట్టుకోవడము, లేదా నువ్వు ఎందుకు నాతో మాట్లాడట్లేదని కొట్టుకో, ఆ రకంగా ఉంటుంది. అంటే మీ చెల్లి నీకు చెల్లిలాగా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఏదైనా షేర్ చేసుకునే అంత బాండింగ్ మీకు ఉంది. నేను ఎప్పుడు ఇరికిలేదా మీ అమ్మ కూడా? అవన్నీ ఇరికి సాపత్ర పనులన్నీ చేస్తాడు. చిన్నప్పుడు చేసేది, ఇప్పుడు అలా కాదు, చిన్నప్పుడు అది. నెక్స్ట్ మీ కజిన్ వచ్చేసి తను కూడా నాకు లైక్ చిన్నప్పుడు అంతగా మనకేం తెలిసేది కాదు, ఇప్పుడు అందరం క్లోజ్ అయ్యామన్నమాట. ముఖ్యంగా మా కజిన్ కూడా నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది, ఎందుకంటే తన స్ట్రగుల్స్ కూడా మేబీ మనకు పెద్దవి కాకపోవచ్చు, ఎవరి కష్టం వాళ్ళకు కష్టంగా ఉంటుంది కాబట్టి, కానీ తను కూడా క్విట్ చేయడం నేను ఎప్పుడు చూడలే. అంటే ఉంటుంది, ట్రై చేస్తూనే ఉంటుంది. తను కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళ ముగ్గురు దగ్గర ఉండే క్వాలిటీస్ తన దగ్గర కూడా చూసా కాబట్టి ఇంకా బాగా నచ్చేసి. సరే, వీళ్ళ ముగ్గురికి ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? మగువా ఒక లైన్ పాడొచ్చు కదా. పాడండి, ఏం కాదు, వచ్చేస్తుందిలే. మగువా అని. మీరు కాదు, నాకు లిరిక్స్ రావు. ఏం కాదు, ఏం పర్లేదు, మీకు వచ్చిందే పాడండి. నా అని పాడండి, ఏం కాదు. ఒక్క నిమిషం, నేను లిరిక్స్ చూసుకుంటాను. మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. నాకు లిరిక్స్ రావు, సో ఆ పాట అయితే మీరు డెడికేట్ చేస్తారా? డెడికేట్ చేస్తాను. ఓకే, మామూలుగా అయితే ఇప్పుడు మీరు మీ అమ్మ కోసం ఒక పాట డెడికేట్ చేశారు, సరే మీకోసం మీరు డెడికేట్ చేసుకోండి, ఏ పాట పాడతారు?
నా కోసం అని కాదు, నాకు నార్మల్గా సబ్స్క్రైబర్లు అందరికీ డెడికేట్ చేస్తే ఒక పాట పాడండి. అలా కాదు, నేను నాకు ఇష్టమైన పాట పాడతాను, ఒక లైన్ పాడతాను. సరే పాడండి. ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా, అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతులతో నరికేస్తా, సూది దారం సాయంతో కురులు మీసం కుట్టేస్తా, నీళ్ళను తాచే కొబ్బరిలా గుండెల్లో నిన్ను కప్పేస్తా, అగ్గి పుల్ల అంచున రోజా పూయునా, పువ్వుల్లోని తేనె పురుగుల కందునా. ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా. కాదు, మీరు మామూలుగా బయట ఎక్కడైనా పాడుతుంటారా? లేదు, నాకు సింగింగ్ ఇంట్రెస్ట్. మీరు నేర్చుకున్నారా? నేనేం నేర్చుకోలేదు. మామూలుగా ఇది అంటారా? అది క్లాసికల్, నాకేం రాదు, జస్ట్ వినడము. అంటే చిన్నప్పటి నుంచి సింగింగ్ ఇంట్రెస్ట్, నేర్చుకోవాలని ఉంది కానీ బట్ ఎప్పుడు నేర్చుకోలేదు. నిజంగా చాలా బాగా పాడారు. మీరు ఇలాగే ట్రై చేస్తా ఉన్నాను. నేను సినిమా తీసాను, ఆ సినిమాలో మీరే పాడరు. నవ్వు వస్తుంది కదా నా సినిమా అంటే. లేదు, మీరు తీస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గీతానా? ఈరోజు ఏంటన్నా ఐడియా ఉందా? ఉమెన్స్ డేనా? సరే, మీకు ఉమెన్స్ డే అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? అమ్మ ఇంకెవరు గుర్తొస్తారు? అంతేనా? అమ్మ ఒక్కటేనా? సరే, ఉమెన్స్ డే అనగానే ఫస్ట్ మీకు అమ్మ గుర్తొచ్చింది కదా, దేనికి రీజన్ ఏంది? అమ్మాయి గుర్తురావడానికి రీజన్ ఏంది? ప్రతి దాంట్లో ధైర్యం కావచ్చు, అన్నిట్లో అమ్మ ఉంటుంది. అన్నిట్లో అమ్మ తోడు ఉంటుంది కాబట్టి హ్యాపీ ఉమెన్స్ డే అనగానే నీకు అమ్మ గుర్తొచ్చింది. సరే, మీ అమ్మకి డైరెక్ట్గా చెప్పలేంది, నువ్వు ఇప్పుడు మా ద్వారా చెప్పాలనుకుంది ఏదైనా ఉందా? చెప్పండి. హ్యాపీ ఉమెన్స్ డే మా. అంతేనా? ఇంకేం లేదా? సరే, మీ అమ్మకు ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? పెదవే పలికిన మాటల్లోనే. ఒకసారి పాడతారా? నాకు తెలుసు. సరే, ఒక్క లైన్ పాడండి. పెదవే పలికిన మాటల్లోనే అమ్మ, తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి రూపం అమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ. అది ఓకే. మీ పేరేమన్నారు? గీత. మీ అమ్మ పేరు? రాజేశ్వరి. గీత గారి తరపున గీత గారి వాళ్ళ అమ్మకి హ్యాపీ ఉమెన్స్ డే, రాజేశ్వరి గారికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. హాయ్. ఏం పేరు నీ పేరు? సంతోషా? ఏం చదువుతున్నావా? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఈరోజు ఏంటో తెలుసా? తెలీదా? ఫ్రైడే కాదు, ఉమెన్స్ డే. ఈరోజు ఏంటేనా? ఉమెన్స్ డే. ఇందాక ఫ్రైడే అన్నా. నువ్వు చెప్పింది నేను చెప్పేదాకా నీకు ఉమెన్స్ డే అని తెలీదా? సరే, ఇప్పుడు తెలిసింది కదా, ఇంటికి వెళ్ళి మీ అమ్మకి ఏం చెప్తావు? హ్యాపీ ఉమెన్స్ డే. మీ అమ్మకి ఒకటే చెప్తే ఎవరినైనా ఉమెన్ చేసావా? చేయలా? చేసా. ఉమెన్ కూడా చేశారంట బ్రో. సంతోష్ కదా? సరే, ఉమెన్స్ డే అంటే మనకు గుర్తొచ్చేది అమ్మ. నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ ఉమెన్ అవుద్దా? పెళ్ళైతే కదా ఉమెన్ అవుతారా? నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే మీ పిన్ని, అత్త, ఇంకా ఉంటుల్లా అక్కలు, పెళ్ళైన వాళ్ళంతా, వాళ్ళందరిలో నీకు ఎవరు ఎక్కువ ఇష్టం? మీ అమ్మకి ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ సందర్భంగా, ఉమెన్స్ డే సందర్భంగా? హ్యాపీ ఉమెన్స్ డే. అంతేనా? సరే, మీ అమ్మ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? కేజీఎఫ్లో సాంగ్. కేజీఎఫ్లో ఏం సాంగ్ ఉంది? టైటిల్ సాంగ్. ఒక లైన్ కూడా పాడు. సాంగ్ కనీసం గుర్తు చేయి మాకు, మేమైనా పాడతాం, వెనకాల వేసుకుంటాం. బిచ్చగాడులో ఏం పాట ఉంది? జన్మలే అందించిన కొద్దిగా ఫీల్తో పాడరా మనకి సాంగ్. సరే, నేను పాడతా. 100 అంతేనా? 100 జన్మలే అందించిన అమ్మా నీలా నేను చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా, తర్వాత నీ ఊపిరే. సర్లే, నాకు కూడా అంతవరకే వచ్చు.
బాగా బాగా చేసుకొని మీ అమ్మకి ఈ పాట డెడికేట్ చేయమంటావు ఓకేనా? మీ అమ్మ పేరు మనం మనమ్మ. అది మనమ్మ గారికి హ్యాపీ ఉమెన్స్ డే. వినోద్ కుమార్. వినోదా, ఈరోజు ఏం డే తెలుసా? తెలీదన్న. తెలీదా? బాగా గుర్తు తెచ్చుకో. ఈరోజు ఉమెన్స్ డే. ఉమెన్స్ డే కదా. ఉమెన్స్ డే అంటే నీకు గుర్తొచ్చేవాళ్ళు ఎవరు? అమ్మ. అమ్మ. ఇంకా ఇంకా నాతోటి ఫ్రెండ్స్. నీతోటి ఫ్రెండ్స్. ఓకే, నీకు ఉమెన్స్ డే అనగానే ఫస్ట్ మీ అమ్మే గుర్తొచ్చింది కదా, దానికి రీజన్ ఏంటి చెప్పు. రీజన్ అంటే మనకి జన్మనిచ్చినారు కాబట్టి. నీకు జన్మనిచ్చింది కాబట్టి నీకు మీ అమ్మ గుర్తొచ్చింది, అంతేనా? సరే బ్రో, ఇప్పుడు మీ అమ్మకి నువ్వు డైరెక్ట్గా చెప్పలేంది ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే మా అమ్మతో డైరెక్ట్గా ఇది చెప్పలేకపోయాను, ఈ సందర్భంలో చెప్పేస్తాను మా అమ్మకి అనేటట్టు ఏదైనా ఉందా? లేదంటే మీ అమ్మ నీకోసం ఏదైనా స్ట్రగుల్ చేసి ఉంటుంది కదా, అది మాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నావా? స్ట్రగుల్ ఏం అట్లేం చేయలేదు, చదివించారు బాగా. బాగా చదివించారు, మిమ్మల్ని ఒక స్టాండర్డ్లో ఉంచారు, అంతేనా? సరే, మీ అమ్మ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? రఘువరన్ బీటెక్లో అమ్మ అమ్మ అదేనా? ఒక లైన్ పాడకూడదా మా రాదు బ్రో. సరే, నేను పాడతాను, నాతో పాటు పాడు నువ్వు కూడా. అది రాదు. అసలు రాదా? పాట గుర్తుంది కానీ నువ్వు పాడనంటే అంటే సరే song ట్రై చేయి, అట్లీస్ట్ ట్రై చేయి, నేను పాడతా, సరేనా? రాదు బ్రో. రాదా? సరే, అమ్మ అమ్మ సాంగ్ అయితే నువ్వు డెడికేట్ చేయాలనుకున్నావు. సరే బ్రో, థ్యాంక్ యూ సో మచ్.